హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసండి వెండి బతుకమ్మని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. పసుపుతో ఇలా మనం గౌరమ్మని చేసుకొని గౌరమ్మకి బొట్టు పెట్టి మనం కూడా బొట్టు పెట్టుకోనండి. మన దగ్గర వెండి ఫ్లవర్స్ ఉంటాయి కదండి, మనం పూజకి యూస్ చేస్తూ ఉంటాము. ఈ ఫ్లవర్స్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పక్కకి సైడ్కి అన్ని లైన్గా అలా పెట్టుకుంటూ, బిల్వపత్రాలు కూడా ఉన్నాయండి. బిల్వపత్రాలను కూడా అలా డెకరేట్ చేసుకున్నాను. పైన వచ్చేసండి పెద్దది సిల్వర్ది ఫ్లవర్ పెట్టాను అనమాట. ఇలా మొత్తం అదంతా మనము పసుపుతో చేసిన గౌరమ్మ పూర్తిగా కవర్ అయ్యేలాగా మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఇవి నాకు మా పుష్పక్క గిఫ్ట్గా ఇచ్చిందండి ఒక 15 years బ్యాక్. ఈ ఫ్లవర్స్ వాటిని ఇలా క్రియేటివిటీగా ఇలా చేశానమాట. వెండి బతుకమ్మలాగా రెడీ చేశాను. తర్వాత సీతాజడ కుచ్చులు ఉన్నాయి కదండి, పింక్ కలర్వి, అవి ఇలా కింద డెకరేట్ చేశానండి. బోసిగా అనిపించిందని. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుందండి. ఇలా రెడీ చేశానమాట బతుకమ్మ.